ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొండ రవికుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏదైతే ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ రోజు గ్రాండ్ గా దాని ఇనాగ్రేషన్ భూములకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ అయితే జరగడం జరిగింది. అసలు ఈ పార్కుల వలన ఫ్యూచర్ లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉండేటటువంటి యువతకు దక్కబోతున్నాయి అవన్నీ ఒకసారి అడుగుదాం. సరే, ఈరోజు చాలా గ్రాండ్ గా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు, మీరు అందరూ కలిపి ఏదైతే ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ చేశారు. అసలు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటే ఏంటి, దీనిలో ఏం చేయబోతున్నారు? మీడియా క్యూటీవీ మీడియాకి నమస్కారం అండి. అసలు ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజర్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఒక స్థలం కావాలి. స్థలం కావాలంటే వారు ఎక్కడైనా పెట్టుకుంటే వాళ్ళే దానికి అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు, అవసరమైనటువంటి ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, అవసరమైన డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళందరూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ అవకాశాలు లేక చాలామంది పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావట్లేదు. అందుకే ప్రభుత్వమే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేసి రోడ్లు, డ్రైనేజు, వాటరు, పవరు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి అతి సామాన్యులు కూడా, అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చదువుకున్న యువకులందరూ కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా ఉద్యోగాలు 10 మందికి ఇచ్చే స్థాయికి రావాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలి. మన శ్రీకాకుళం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు 30 ఎకరాలు మంజూరైనటువంటి నియోజకవర్గం అది ఆమదలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, ఈఆర్గూడెం 137 నెంబర్లో ఇచ్చాం. అంటే మిగిలిన నియోజకవర్గాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ మనకి పొందూరు ఈ ఆమదలవలస నియోజకవర్గం పొందూరు మండలానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే రేపు మనకి ఒక నెల రోజుల్లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ప్రాంతానికి రావాలంటే కేవలం 40 నిమిషాల జర్నీ, 35 కిలోమీటర్ల దూరం. అలానే పోర్టు కూడా రెడీ అవుతుంది ఒక 2 నెలల్లో. అంటే పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు స్టేట్ హైవేని కూడా మేము నేషనల్ హైవే చేయాలని చిలకపాలెం, రాజాం, రామభద్రపురం రోడ్డు ఏదైతే ఉందో దీన్ని కూడా 4 లైన్ల రహదారి కింద మార్చడానికి, నేషనల్ హైవేగా చేయడానికి కూడా ప్రతిపాదన పంపించాం. అది కూడా మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తే పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చి పరిశ్రమ పెట్టుకోవచ్చు. కానీ గొడ్డల పార్టీ వాళ్ళు ఒక తప్పుడు ప్రచారాలు, ఇదేమో ప్రభుత్వ భూములు ఎవరికి అమ్మేస్తాం, ప్రభుత్వ భూములు అమ్మడం ఏంటి, మరి పరిశ్రమలు ఎలా వస్తాయి? ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేస్తే భూములు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భూములు విలువలు పెరుగుతాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు హైదరాబాద్లో ప్రగతి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పనుల కోసం, ఉపాధి కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం? అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి, ప్రగతి ఉంది కాబట్టి వెళ్తున్నాం. అదే పరిశ్రమలు మన ప్రాంతానికి రావాలి. అందుకనే ఈరోజు దానికి రావడం కోసం సిద్ధం చేస్తున్నాం. అంటే సర్ ప్రాసెస్ వల్లనే అక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ ఇంకొక దగ్గర కానీ ఓటమి చవి చూసారు. ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అంటారు. సర్ ప్రాసెస్ అంటే ఇందాకే చెప్పాను మీకు, వాటర్ లిస్టుల్లో 12% డబల్ ఎంట్రీలు డెత్ వాటర్స్ ఉన్నారు. మరి వాళ్ళని రిమూవ్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉందంటారా లేదా? వెస్ట్ బెంగాల్లో అదే చేసింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు బంగ్లాదేశ్ వాస్తవ్యులకి, బంగ్లాదేశస్తులకి 35 లక్షల మంది ఓటర్స్గా చేరున్నారు. వాళ్ళు మన దేశ పౌరులు కారు. మన దేశ పౌరుడు కాని వాడికి ఇక్కడ ఓటర్లకి ఇస్తాం. నేను రేపు వచ్చి రాపాక పంచాయతీలో నేను పోటీ చేస్తానంటే మా రాపాక పంచాయతీ వాళ్ళు ఊరుకుంటారా? స్థానికత్వం అది. అలాగే భారతదేశ పౌరుడికే ఈ భారతదేశంలో ఓటు వేసేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అంతేగాని బంగ్లాదేశ్ పౌరులకి, పాకిస్తాన్ పౌరులకి, నైజీరియా పౌరులకి వీళ్ళకెవరికి కూడా భారతదేశంలో ఓటు వేసేటటువంటి హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు 35 లక్షల బంగ్లాదేశ్ పౌరుల తాలూకు ఓట్లు చేర్పించారు. ఎందుకోసం చేర్పించారు? అవన్నీ తొలగిపోతాయి. ఓటమి గెలుపు అనేది ప్రజల నిర్ణయం మీద ఉంటుంది, ప్రజల అభిప్రాయం మీద ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి పవిత్రుడా, పునీతుడా? జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఎన్ని? సొంత బాబాయినే గొడ్డలు పెట్టి మర్డర్ చేయించావు. అలాగే నువ్వు నీ సొంత అక్క చెల్లెల్ని నువ్వు ఆస్తుల కోసం బయటికి తరిమేశావు. నువ్వు ఎంతోమందిని నీ సొంత ఎంపీనే పోలీసులు పెట్టి కొట్టించావు. నువ్వు ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజలనేమో వాళ్ళకి హక్కులు లేకుండా చేశావు. ఎవడైనా మాట్లాడితే నీ వాలంటీర్ ఏమన్నాడు? నీ పెన్షన్ కట్టు, నీ అమ్మ ఒడి కట్టు, లేకపోతే నీ రైతు భరోసా కట్టు అని మాట్లాడాడు. ఈరోజు అడగండి ఏ ప్రజలనైనా.
ఎవరైనా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు. మీరేమో ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించిన స్థలాల కేటాయింపు కానీ లేకపోతే ఇంకోటి కుటుంబ ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తుంది అంటున్నారు. అసలు ప్రజలు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏం చెప్తారు? ప్రజలు కన్ఫ్యూజన్లో లేరమ్మా. ప్రజలు కన్ఫ్యూజన్లో లేరు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఈరోజు ఇక్కడ అడగండి. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో మేము సుమారు 5 కోట్ల రూపాయలు ఈ పంచాయతీలకు ఖర్చు పెట్టి పనులు చేస్తాం. నిజమా అబద్ధమా ప్రజలే చెప్తారు కదా, నేనేదో చెప్పాలి. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ మంజూరు చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. అది నిజమంటారా అబద్ధం అంటారా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో బయటకు వచ్చి చెట్లన్నీ నరికేశాం. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఒక పిచ్చి మొక్కనే తీస్తున్నామా మేము? మాది నిలబెట్టేటటువంటి పార్టీలు మావి. అది విధ్వంసం చేసేటటువంటి ఫేక్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని మేము అమలు చేసాం, ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తున్నాం. ఇంకా సంక్షేమాన్ని పెంచుతాం, అభివృద్ధిని పెంచుతాం. ఈరోజు ఈ పంచాయతీలోనే సుమారు 5-6 కోట్ల రూపాయల పనులు చేశాం. ఈ నియోజకవర్గంలోని నేను 600 కోట్ల రూపాయల పనులు చేశాం. అంటే నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, గడిచిన 5 సంవత్సరాల్లో ఒక 5 కోట్ల పనులు ఎక్కడైనా చేశారో చూపించమనండి. సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి, మాకు 2 కళ్ళు. తప్పనిసరిగా ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. థ్యాంక్ యూ.